సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చిక్కడపల్లి పిఎస్ కు బయలుదేరారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ ను డీసీపీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిక్కడపల్లి పిఎస్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చిక్కడపల్లి పిఎస్ కు బయలుదేరారు అల్లు అర్జున్. ఇక ఐకాన్ స్టార్ ను డీసీపీ విచారించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే కొద్దిసేపటి క్రితం కూడా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యేందుకు కూడా తన ఇంటి నివాసం జూబ్లీహిల్స్ నుండి కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయలుదేరడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇప్పటికే ఆ తూర్పల్లి ఫ్లైఓవర్ దాటడం జరిగింది. కొద్ది నిమిషాలలో అనంతరం కూడా పోలీసులు ఏదైతే ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సిఐ రాజు వీరందరి సమక్షంలో కూడా తన లీగల్ టీమ్ తో పాటు తన నాన్నగారు అల్లు అరవింద్ తో పాటు తన మామ దగ్గర ఫుట్బాల్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ స్టేషన్ లో పోలీసులు భారీ ఏదైతే అంటే అన్ని సంఘాలు కూడా ఏదైతే దాడి చేస్తాయి ఖండిస్తున్న నేపథ్యంలో అతనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా స్పెషల్ టీంలతో ప్రత్యేకంగా కూడా అల్లు అర్జున్ తీసుకుపోవడం జరిగింది. ఒక లాగా పోలీసులు భారీ భద్రతా నడుమ కూడా చిక్కడపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరుగుతుంది. విచారణకు ఈ రోజు హాజరు కావాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరి పోలీసుల విచారణను మరికొద్ది సేపట్లలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ తన లీగల్ టీం కూడా తనతో బయలుదేరడం జరిగింది. అదేవిధంగా అల్లు అరవింద్ తో పాటు అదేవిధంగా బన్నీ వాసు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తన సంబంధించినటువంటి పూర్తి ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందినటువంటి రేవతి అనే మహిళ కూడా మృతి చెందడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి ఇంకా తన బాబు శ్రీతేజ ఇంకా హాస్పిటల్లోనే ఏదైతే కోమాలో ఉండడం జరిగింది. ఇంకా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులలో ఆ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆ రోజు అసలు సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఘటనలో ఎవరెవరు ఉన్నారు, అసలు దీనికి సంబంధించినటువంటి అక్కడ ఈ విచారణ సంధ్యా థియేటర్ అసలు పర్మిషన్ పోలీసుల పర్మిషన్ ఎటువంటిది లేదు అని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎక్కడ అసలు అక్కడికి పోలీసులు ఎంత వారించినా కూడా అక్కడి నుంచి వెళ్ళలేదని పోలీసులు ప్రతి వీడియో కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు అలాంటి అంశాలపైనే ఏదైతే అల్లు అర్జున్ ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులలో తనకు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకురావడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక రోజు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ జైల్లో ఉన్న అనంతరం కూడా విచారణ చేసుకోవచ్చని కోర్టు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆ కేసుకు సంబంధించిన లోతుగా విచారణ చేయాల్సి ఉంటుందని కూడా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తన లీగల్ టీమ్ తో కూడా సమావేశమై పూర్తి అంటే పోలీసులు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, దానికి సంబంధించినటువంటి ఎలా వారికి మనం సమాధానం చెప్పాలన్న దానిపై కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి తన లీగల్ టీమ్ తో పాటు మొత్తం కూడా అంటే తన విచారించేటప్పుడు హైకోర్టు వాళ్ళ అడ్వకేట్స్ కూడా ఉండాలి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన అడ్వకేట్లకు సంబంధించినటువంటి సమక్షంలోనే విచారిస్తే బాగుంటుందని కూడా అల్లు అర్జున్ కోరే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు విచారణకు హాజరయ్యి పోలీసులు అలాంటి పరిస్థితులు అడుగుతారన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అల్లు అర్జున్ నుంచి సరైన ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకొని ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రశ్నలు విచారణ అనంతరం కూడా వారి యొక్క అల్లు అర్జున్ చెప్పినటువంటి దానిపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దానికి అనుగుణంగానే విచారణ కొనసాగుతూ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి మహిళ మృతి చెందింది అని కూడా చెవులో అప్పుడే చెప్పినా కూడా అయినా కూడా మళ్ళా ఏదైతే హీరో అల్లు అర్జున్ బయటకు వచ్చి తన కారు పై కూడా వచ్చి అభివాదం చేయడం అక్కడ పరిస్థితి ఇంకా అద్దు మొత్తం కూడా ఏంటంటే అభిమానులు ఒక్కసారిగా రావడం, తొక్కిసలాట జరగడం, అలా మహిళ మృతి చెందడం వీటిపైనే ప్రత్యేకంగా కొన్ని క్వశ్చన్స్ కూడా పోలీసులు అడిగే
అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన పోలీసులు కూడా పెద్ద ఎత్తున డీసీపీ, ఏసీపీ, అదేవిధంగా సిఐ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక టీం మధ్యలో కూడా అల్లు అర్జున్ ను విచారించనున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే సరిగ్గా 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఏదైతే తన ఈ ఇంటి వద్ద నుంచి నేరుగా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా తన తన మామతో పాటు తండ్రి అల్లు అరవింద్ కూడా బయలుదేరడం జరిగింది. లీగల్ టీమ్ తో పాటు పెద్ద ఎత్తున కూడా పోలీసులు, ఎందుకంటే ప్రజా సంఘాలు ఎక్కువగా ఎందుకంటే ఈ దాడిని దానికి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో ఖండిస్తున్నాయి. ఓయూ విద్యార్థులు కూడా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఆ దాడికి సంబంధించిన వారి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా బెయిల్ రావడం జరిగింది. మరేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సంఘాలు అయితే అల్లు అర్జున్ అడ్డుకుంటామన్న నేపథ్యంలో అయితే సమాచారంతోనే ప్రత్యేక టీంలు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక స్పెషల్ టీంలు కూడా అల్లు అర్జున్ వెనుక కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అదే భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు మరికొద్ది సేపట్లో వచ్చి పోలీసుల విచారణను ఎదుర్కొంటారు. పోలీసులు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కు సంబంధించినటువంటి అన్ని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించిందే కావచ్చు, తర్వాత పరిణామాలు అంటే ఎలా జరిగాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మహిళకు సంబంధించినటువంటి మృతి చెందిందన్నా కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అది చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని కూడా పోలీసుల వాదన. పోలీసులు మొదటి నుంచి కూడా అక్కడ మేము భద్రత కల్పించలేమని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అది అంటే కావాలనే జరిగిందా, లేదు అంటే సంధ్య థియేటర్ యాజమాన్యం వైఫల్యమా, లేదంటే హీరో అల్లు అర్జున్ ది అక్కడ కావాలని అక్కడ చేశారా అంటే దానిపై కూడా మొత్తానికి ఈ పూర్తిగా విచారణ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో విచారణ ఎదుర్కొనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. రాజ్ కుమార్, మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు కావచ్చు, నిన్న పోలీసులు విడుదల చేసిన వీడియో కావచ్చు, వారు చెప్పిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడా కొంతవరకు పొంతన లేని అంశంగా మనం చూడొచ్చు. అయితే ఈ రోజు అడిగే క్వశ్చనరీ ఏ విధంగా ఉండబోతోంది? స్వయంగా డీసీపీనే విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అల్లు అర్జున్? రాజ్ కుమార్, సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చిక్కడపల్లి పిఎస్ కు బయలుదేరారు హీరో అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ ను డీసీపీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిక్కడపల్లి పిఎస్ ముందు భారీగా పోలీసులు మోహరించారు.
చిక్కడపల్లి పిఎస్ కు చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ మేరకు ఐకాన్ స్టార్ వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ పిఎస్ కు చేరుకున్నారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ను విచారించనున్నారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్. సంధ్యా థియేటర్ ఘటనలో A11గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ నెల 13న అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణకు ముందు లీగల్ టీంతో అల్లు అర్జున్ సమావేశమయ్యారు. విచారణకు ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై న్యాయవాదులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చిక్కడపల్లి పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.